హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ఆర్ వరల్డ్. ఈరోజు మన వీడియో వచ్చేసి అమెజాన్ హాల్, అది కూడా కోఆర్డ్ సెట్స్ అండి. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా కోఆర్డ్ సెట్స్, అండ్ అవి వచ్చేసి బిలో 500 అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో. మీరు కానీ నా ఛానల్ని కానీ ఇదే ఫస్ట్ టైం కానీ వాచ్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై. కొన్ని అయితే మాత్రం మనకు బెడ్షీట్స్ ఉంటాయి కదా, అలా అనిపించింది. బట్ ఇవే ట్రెండ్గా ఉన్నాయి అండ్ బాగున్నాయి కూడా చూడడానికి. మన లేడీస్కి ఎన్ని వెరైటీస్ ఉంటాయో వేసుకోవడానికి కదా, ఇంకా కొత్త కొత్తవి కనునే ఉన్నారనమాట. మనం వేసుకుంటూనే ఉన్నాం. బాగుంటున్నాయి కదా, మన లేడీస్కి ఏం వేసినా బాగుంటుంది. అండ్ ఫస్ట్ సెట్ వచ్చేసి నావీ బ్లూ కలర్. మొత్తం అయితే మనకు డిజిటల్ ప్రింట్తో మామిడి పిందెల్లాగా ఇచ్చారనమాట. ఒక్కొక్క మామిడి పిండి ఒక్కొక్క డిఫరెంట్గా ఉంది. అండ్ దీనికి వచ్చేసి మనకు ముందు ఇలా చిన్న కట్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు నీ లెంత్ వరకు వస్తుంది. పక్కన పిక్చర్ మెన్షన్ చేస్తాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్. నెక్ కాలర్ వచ్చింది. ఇక్కడ బటన్ టైప్స్ వచ్చాయి కానీ ఇవన్నీ నాట్ ఓపెనబుల్ అనమాట. ఓపెన్ అయితే అవ్వవు, జస్ట్ పైన ఒక్క బటన్ మాత్రమే ఓపెన్ అవుతుంది. మనకు వేసుకునేదానికి కంఫర్ట్గా ఉండాలి కదా. ప్యాంట్ వచ్చేసి కార్డ్ సెట్స్ అంటే ఏంటి, సో కింద పైన రెండు ఒకటే. ప్యాంట్ వచ్చేసి పైన ఎలాస్టిక్ వచ్చింది, కింద వచ్చేసి మనకు పటియాల మోడల్ వస్తుంది కదా, అలా ఉందన్నమాట. ఇలాగా ఇచ్చేసి స్టిచ్ చేసి పటియాల అలాగ ఇచ్చారు కింద దీనికి. అండ్ ఈ సెట్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. అండ్ పక్కన పిక్చర్ మెన్షన్. ఇవన్నీ బిలో 500. బట్ ఏంటంటే సైజెస్ కొంచెం డిఫరెన్స్ వల్ల ఏమన్నా కొంచెం కాస్ట్ పెరగచ్చు అంతే కానీ. సో మొత్తం 500లో. అండ్ ఇక్కడ వచ్చేసి వైట్ కలర్. ఈ వైట్ ఎందుకు తీసుకున్నానో నాకే అర్థం కావట్లేదు. సేమ్ ఇది కూడా బెడ్షీట్ లాగే ఉందన్నమాట. అన్ని బెడ్షీట్స్ లాగే ఉన్నాయి. నాకైతే చూడంగానే ఫస్ట్ బెడ్షీట్ లాగే అనిపించింది. బట్ చాలా క్యూట్గా ఉందన్నమాట వేసుకుంటే. ఇంకా నేను వేసుకోలేదు, తర్వాత వేసుకొని బెడ్షీట్స్ లాగే ఉన్నాయి కదా. మీకు కూడా అలానే అనిపించిందా వీటిని చూస్తుంటే బెడ్షీట్స్ లాగా అనేసి? నేను లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియో పెట్టాను, చూసారా? నేను షాపింగ్కి వెళ్ళాను అనమాట. అక్కడ కూడా మ్యాక్స్కి వెళ్ళాను. సో ఎన్ని కార్డ్ సెట్స్ ఉన్నాయో, బట్ అప్పుడు నేను వేసుకోగలేనేమో ఇప్పుడప్పుడే అని చెప్పి తీసుకోలేదు. బట్ చూసాను, చాలా క్యూట్గా ఉన్నాయి. అక్కడ ఇంకా చాలా బాగున్నాయి అనమాట మ్యాక్స్ షాపింగ్లో. అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు కానీ చూసి ఓకే ఇవేం సెట్స్ రా బాబు అనుకొని వస్తే, ఆ తర్వాత చూస్తే కార్డ్ సెట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. సరేలే అని నేను కొన్ని ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట, నాకు సూట్ అవుతుందో లేదా అనేసి. అంటే నేను మదర్గా ఇప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోలేను. బట్ ఏంటి అంటే మా వాడి సాలిడ్స్ తీసుకోవడం స్టార్ట్ చేసేస్తాడు కాబట్టి ఇంకా వేసుకోవచ్చు అనమాట. నేను హ్యాపీగా ఉన్నాను అనమాట. సో ఇది కూడా సేమేనండి, కాలర్ నెక్ వచ్చింది. బట్ దీనికి ఫ్రంట్ కట్ అయితే రాలేదు మనకు. సో నార్మల్ కట్ వచ్చింది అనమాట కింద, అంతే. దానికి మంచిగా కట్ వచ్చింది. ఫ్రంట్ యూ షేప్లో వచ్చింది. ఇది కింద బార్డర్ అంతా మనకు యూ షేప్లో వచ్చింది. నేను పక్కన పిక్చర్ మెన్షన్ చేస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. దీనికి కూడా 3/4 హ్యాండ్సే. అండ్ సేమ్ అది ఎలా ఉందో అలానే ఉంది. బట్ మనకు కింద సో ఇది మారింది అనమాట, కట్ మారింది. దానికి కొంచెం మనకు కట్ ఎక్కువ వచ్చింది, దీనికి కట్ నార్మల్ కట్ వచ్చింది అనమాట. మొత్తం యూ షేప్లో వచ్చింది కింద. సో ఇలా యూ షేప్లో వచ్చింది అనమాట కింద. సో అన్నిటికీ అలానే ఉంది. సో దానికి మాత్రం కట్ ఎక్కువ వచ్చింది. ఇంకా ప్యాంట్ వచ్చేసి మనకు సేమ్ వచ్చేసింది. నార్మల్గా ఇప్పుడు మనకు 3 సెట్ కుర్తీస్ వస్తున్నాయి కదా, సో వాళ్ళకి ప్యాంట్ ఇలానే వస్తుంది కాబట్టి సో ప్లాజో ప్యాంట్ లాగా వచ్చింది కింద ఇది, అంతే. అండ్ ఎలాస్టిక్. ఇప్పుడు నేను చూపించే డ్రెస్ అయితే అందరికీ ఇష్టమైన కాంబినేషన్, వైట్ అండ్ బ్లాక్. అసలు వైట్ అండ్ బ్లాక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టం ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి ఎలా వచ్చింది, ఇది కూడా సేమ్. నేను మీకు చూపిస్తూనే నేను కూడా చూస్తున్నాను అనమాట. ప్యాకెట్స్ ఓపెన్ చేయడం, వీడియో స్టార్ట్ చేయడం రెండు ఒకేసారి స్టార్ట్ చేశాను కాబట్టి నాకు తెలీదు, మీతో పాటే చూస్తున్నాను నేను. అన్నిటికీ కాలర్ నెక్ వచ్చాయి. అసలు నేను కాలర్ నెక్ అయితే అసలు అంత ఇష్టపడను, నేను వేసుకోను కూడా. బట్ అన్నీ వేసుకుంటూ ఉండాలి కాబట్టి కొన్ని తీసుకున్నాను అనమాట. అన్నీ కలర్ నెక్కే ఉన్నాయి, ఇంకేం అంత కొన్ని మాత్రం నెక్స్ మారున్నాయి అనమాట. సో చాలా వాటికి మాత్రం మొత్తం కలర్ నెక్కే ఇచ్చారు. సో ఇది కూడా మొత్తం సేమ్ ప్యాటర్న్ అండి. బట్ ఏంటి అంటే కలర్ మారింది అండ్ డిజైన్ మారింది అనమాట. డిజిటల్ ప్రింట్ కలర్ కాంబినేషన్స్, డిజిటల్ ప్రింట్స్ అవి మారినాయి. బట్ అన్నీ ఒకేలాగా ఉన్నాయన్నమాట. సో ఆల్మోస్ట్ నేను చూసినవన్నీ ఇలాంటి వెళ్తుండే బదులు మనకు చేంజ్ అవుతూ ఉంటాయేమో డిజైన్ ప్యాటర్న్స్ అనేవి. సో ఇవి కూడా 3/4 కాలర్ నెక్, బటన్స్ నాట్ ఓపెనబుల్ అనమాట. కింద వచ్చేసి యూ షేప్. సో నార్మల్ కట్ ఇదంతే. ప్యాంట్ కూడా సేమ్ మోడల్, ఎలాస్టిక్. కింద వచ్చేసి ఇలా వచ్చింది. సో నేను చూపించేవన్నీ ఇవే మోడల్స్ కదా, బోర్ కొట్టట్లేదు కదా మీకు. ఎందుకంటే వీటిలో మీరు మ్యాక్సిమం చూడండి అన్ని ఇలాంటి మోడల్సే ఉన్నాయి.
ఇప్పుడు నేను చూపించేది మాత్రం కాలర్ నెక్ కాదు. సో అన్ని కాలర్ నెక్కే ఉంటే బాగుండదు కదా. సో ఈ కలర్ అనమాట. సో చూసారు, ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా, బేబీ పింక్. పింక్ అనేది లేకపోతే మన గర్ల్స్ వార్డ్రోబ్లో పింక్, బ్లాక్ ఇవి రెండు కంపల్సరీగా ఉంటాయి. ఆ పింక్లో ఎన్ని షేడ్స్ ఉంటాయో కదా. సో ఈ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి. అండ్ మనకు ఫ్రంట్ వచ్చేసి ఆలియా కట్ డిజైన్ అయితే వచ్చింది. అండ్ ఇవి వచ్చేసి మనకు సైడ్ వచ్చి కట్స్, నో బటన్ టైప్స్ ఏం రాలేదు. వాటికన్నిటికీ మనకు యూ షేప్లో వచ్చేసింది కదా. సో ఇవి మాత్రం మనకు కట్స్ వచ్చాయన్నమాట. ప్యాంట్ వచ్చేసి నార్మల్ సేమ్ ప్రింట్, ఎలాస్టిక్ ప్యాంట్ అన్నిటికీ ఎలా వచ్చిందో అలానే వచ్చింది అనమాట. కింద కూడా ప్లాజో ప్యాంట్ లాగా. ఇంకా ఫైనల్ వన్. సో ఇదనమాట. ఇది ఏ కలర్ అనేది మీరు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే కలర్ రివీల్ చేయను, ఏం కలర్ చెప్పండి మీరే. అండ్ దీనికి కూడా సేమ్ ప్యాటర్న్, 3/4 హ్యాండ్స్, కాలర్ నెక్. బట్ అన్నీ ఒకే ప్యాటర్న్గా ఉన్నాయి కదా, ఎందుకు తీసుకున్నాం అంటే కలర్ కాంబినేషన్ మారింది కదా, అందుకని 3/4 హ్యాండ్సే. సో వీటికి సేమ్ అనమాట. ఫ్రంట్ యూ షేప్ వచ్చింది, నార్మల్ కట్ అయితే వచ్చింది, సేమ్ బటన్స్ వచ్చాయి. ప్యాంట్ వచ్చేసి యాజ్ యూజువల్గా సేమ్ ఎలాస్టిక్, కింద ప్లాజో ప్యాంట్. మీకు నా ఈ హాల్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.